చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు 1-2 కేసులు నమోదు కాగా తాజాగా ఆ సంఖ్య 250కి పెరిగింది. మరోపక్క కరోనాతో దేశవ్యాప్తంగా 2 మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మహారాష్ట్రలో థానేలో 21 ఏళ్ల యువకుడు మృతి చెందగా తాజాగా బెంగళూరులో మరో వ్యక్తి కరోనా కారణంగా మృతి చెందినట్లుగా సమాచారం. మరోపక్క వివిధ రాష్ట్రాల్లో ఈ కేసులు వెలుగులోకి వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ కేసుల పెరుగుదలపై అప్రమత్తంగా ఉన్నామని వెల్లడించింది. ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నామని పేర్కొంది. దేశంలో కోవిడ్ పాజిటివ్ కేసుల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం, వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధికారులు ఇందులో పాల్గొన్నారు. ప్రధానంగా కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు అధికంగా నమోదైనట్లు వెల్లడించారు. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్, పాన్ ఇండియా రెస్పిరేటరీ వైరస్ సెంటినెల్ సర్వైలెన్స్ నెట్వర్క్ ద్వారా కోవిడ్-19 సహా శ్వాసకోశ వ్యాధులపై ఎప్పటికప్పుడు ఆరా తీయడానికి, వాటిని పర్యవేక్షించడానికి దేశవ్యాప్త నెట్వర్క్ ఉందని పేర్కొన్నారు. ఏ కేసుల్లో ఎక్కువ భాగం తేలికపాటివేనని, వాటి తీవ్రత తక్కువ శాతంగా ఉంటోందని అధికారులు చెప్పారు. పాజిటివ్గా తేలిన వారు డొమెస్టిక్ ఐసోలేషన్లో ఉంటున్నారని అన్నారు. కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుదలపై తాము అప్రమత్తంగా ఉన్నామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. ఇకపోతే కొన్ని రోజులుగా సింగపూర్, హాంకాంగ్లో కోవిడ్-19 పాజిటివ్ కేసుల పెరుగుదల ఉంటోందని, ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఆయా కేసుల తీవ్రత చాలా వరకు స్వల్పమేనని కేంద్ర కార్యదర్శి పునరుద్ఘాటించారు. దేశంలో ప్రస్తుతం కోవిడ్-19 పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని అన్నారు. అదే సమయంలో దేశంలో 2 కరోనా మరణాల కేసులు నమోదయ్యాయి. అందులో ఒకటి మహారాష్ట్రలో కాగా రెండోది బెంగళూరులో. అయితే బెంగళూరు వైట్ఫీల్డ్కు చెందిన ఆ వ్యక్తి శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులతో ఇటీవలే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటి కిందటే మరణించారు. కోవిడ్ వల్ల ఆ వ్యక్తి మరణించినట్లు కర్ణాటక వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు నిర్ధారించారు. కర్ణాటక వ్యాప్తంగా కొత్తగా 5 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో 2, మైసూరులో 2, విజయనగరంలో 1 కేసు వెలుగులోకి వచ్చింది. మరోపక్క తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. ఏపీలో 3, తెలంగాణలోని హైదరాబాద్లో ఓ వ్యక్తికి కరోనా సోకిందని వైద్య శాఖ అధికారులు నిర్ధారించారు. మళ్లీ పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.